ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ఉదయకాల శుభాలు, ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? ప్రభు మన జీవితాలను ప్రేమించి మరొక నూతన శుభోదయం అనుగ్రహించిన విధానం అంతటిని బట్టి నేను ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ లేఖనం నుండి శ్రేష్టమైన మాటను మనము ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పరిశుద్ధ లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, మనము ఆయన యొద్దకు వెళుదాం. ఆయన యొద్దకే మనం వెళ్ళాలి. ఇప్పుడు మన జీవితంలో దేవుడు నేర్పుతున్న ఒక ఉన్నతమైన సత్యం ఏంటి అనంటే, గవిని వెలుపల శ్రమ పొందిన దేవుని యొద్దకు మనము కూడా శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు రావాలి. మనము ఇంతవరకు ఒక శిబిరంలో ఉన్నాం, ఒక శిబిరము క్రింద ఉన్నాం. మన మీద ఒక శిబిరం కప్పబడి ఉంది. ఇప్పుడు దానిలో నుండి వెలుపలికి మనం రావాలి. దేవుడు మనల్ని ఆ ఉన్నతమైన అనుభవంలోనికి తీసుకుని వెళ్ళాలని కోరుతూ ఉన్నాడు. ఎందుకు అనంటే, గవిని వెలుపల దేవుడు మన కొరకు చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క శిబిరం అనేది అది కులమే కానీ, మతమే కానీ, అది మన ఆచారమే కానీ, మన పరిస్థితులే కానీ, మన వ్యసనాలే కానీ, మన పాప జీవితమే కానీ, సమస్తములో నుండి మనము దానిని విడిచి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్న యేసునొద్దకు రాగలిగితే యేసయ్య యొద్ద సమృద్ధి దొరుకుతుంది. ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఆయన యొద్ద నిత్య జీవముంది. గనుక ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, కరుణావాత్సల్యములు కలిగిన దేవుడు కనుక ఆయన యొద్దకు మనము రావాలి. ఇంకా పైన చెప్పబడిన మాట, ఎప్పుడైతే ఆయన యొద్దకు వచ్చామో అక్కడ చూడండి, మనము ఆయన నిందను భరించచ్చు అనే మాట. మనము ఆయన నిందను భరించడం అంటే ఏమిటి? ఒకసారి ఆగి ఆలోచించండి. మనము దేవుని నిందను భరిస్తున్నామా? లేదే దేవుని నింద, అసలు మన మీద దేవుని నింద ఎందుకు ఉంటుంది? దేవుని నిందను భరించచ్చు అనే మాటలో యేసుక్రీస్తు సిలువ వేయబడింది మన పాపము కొరకు. కనుక ఎవరైతే ఆయన యొద్దకు వస్తున్నారో దేవుని చూచిన ప్రతి ఒక్కరు, దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు నింద భరించడం అంటే, ఈ సిలువ నాది, నా శ్రమలు, నా పాపము ఈ రోజున యేసుక్రీస్తును సిలువ వేయించింది అని కరుణా వాత్సల్యములు కలిగిన దేవుని యొద్ద క్షమాపణ పొంది, ఇది నా కొరకు అని ఆ నింద మనము భరించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించకుండానట్లు అనే మాట మాట్లాడతాడు. సిలువ యందు అతిశయించడం అనంటే, సిలువే కదా మన జీవితంలో ఈ రోజున విలువను తెచ్చింది. సిలువే గనక యేసుక్రీస్తు వేయబడి ఉండకపోతే మన పాపములలో, అపరాధములలో మనము చచ్చిన వారమై నరకానికి వెళ్ళిపోయే మన జీవితాలు. కానీ యేసుక్రీస్తు ఎంత ప్రేమ కలిగిన వాడు కనుకనే సిలువ దర్శనం మనకు ఉండాలి. సిలువ మన జీవితంలో ఒక ఉన్నతమైన రక్షణ తీసుకుని వచ్చింది కనుక ఆ సిలువను మన కనులలో మనము కలిగిన వారమై ఉండాలి. సిలువ దర్శనం లేకుండా గవిని వెలుపలికి మనం రాలేము కదా. ఈ రోజున నీవు పాపములో నుండి, శాపం నుండి బయటకు రావడానికి నీ కన్నుల ఎదుట నీకు కనబడవలసింది సిలువలో వేలాడుతున్న యేసు. ఆయన నీ జీవితంలో, నా జీవితంలో కలిగిన ప్రతి అవమానాన్ని, శాపాన్ని, ప్రతి విధమైన కీడును సిలువలో భరించాడు. ఈ విషయం మనకు అర్థమైతే
మన జీవితంలో పాపపు ఏలుబడిలో మనము ఎలా ఉండగలం? ఆయన యొద్దనే ఉంటాం. ఆ శిబిరంలో నుండి బయటకు రాగలుగుతాం, వెలుపలికి రాగలుగుతాం. ఈ రోజున నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, చాలామంది జీవితంలో వదిలిపెట్టవలసినవి వదిలిపెట్టకపోవడానికి కారణం ఏమిటి అంటే, వారి వారి జీవితాల్లో దేవుని యొక్క సిలువ వారు చూడలేదు. దేవుని త్యాగం వారి కనుల ఎదుట కనబడలేదు. కనుకనే పాప జీవితం, పాప ఊబిలో ఉండిపోతా ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, గవిని వెలుపల శ్రమ నొందిన ఆయన యొద్దకు మనం వెళితే ఆయన నింద మనము భరించిన వారమవుతాం. ఇది ఎంత అనుభవం! ఇది ఉన్నతమైన అనుభవం. కనుక వెలుపలికి వచ్చిన వారు సిలువ శ్రమను కనుల ఎదుట ఉంచుకొని ఎల్లప్పుడూ, సంవత్సరానికి ఒకసారి కాదు, నెలకు ఒక్కసారి కాదు, వారానికి ఒక్కసారి కాదు, ప్రతి క్షణం యేసయ్య సిలువ దర్శనం మన కన్నుల ఎదుట మెదలాడుతున్నప్పుడు నిశ్చయంగా మనం పాపముల నుండి బయటికి వెళ్తాం, పాపముల్లో నుండి విడుదల పొందుతాం. కనుక యేసునొద్ద మనకు విడుదల, యేసు నామములో రక్షణ, యేసు యందే నిరీక్షణ, యేసులోనే పాప క్షమాపణ. కనుక యేసునొద్ద ఉండుటకు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసినప్పుడు వారు యేసుతో కూడా ఉండిరి. ధైర్యం, యేసుతో ఉంటే మన స్వరం అనేక మంది ముందు ప్రత్యేకంగా కనబడుతుంది. పేతురు చలి కాసుకుంటున్నప్పుడు యేసయ్య సిలువ శ్రమల మధ్యలో పేతురును ప్రజలు గుర్తుపట్టగలిగారు. అంటే ఒక ప్రత్యేకత యేసయ్య మనకిచ్చాడు. ఈ రోజున యేసు ద్వారా ఒక ప్రత్యేకమైన జీవితం నీకు ఇవ్వాలని, యేసు ద్వారా ఒక ప్రత్యేకమైన ధైర్యము నీకు ఇవ్వాలని ఆయన నీ కొరకు గవిని వెలుపల చూస్తూ ఉన్నాడు. నీవు శిబిరాన్ని విడిచిపెట్టగలిగితే, ఆయన సిలువ నింద ఇది నాది అని నువ్వు భరించగలిగితే, సిలువను గూర్చిన అతిశయం నీకు ఉండగలిగితే, నా దేవుని ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. అతి ఉన్నతమైన భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు వింటున్న మా ప్రియులను దీవించండి. నూతన ఆశీర్వాదాలతో, నూతనమైన రీతులలో మీరే మమ్మల్ని నడిపించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.